ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ హెయిర్ గ్రోత్కి సంబంధించి కొన్ని ఐటమ్స్ వేసి ఆయిల్ కాంచుతున్నాము. సో చూడండి, చాలామందికి ఈ కాలంలో ఉన్న సమస్య ఏంటంటే హెయిర్ ఫాల్ కాబట్టి, అలాగే చుండ్రు రావడం, హెయిర్ ఫాల్ అవ్వడం, హెయిర్ ఎక్కువగా రాలిపోవడం ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య ఇది. సో దానికోసం అయితే మేము ప్రతి సంవత్సరం ఇలా నూనె కాచుకుంటాము. మాకైతే కొంచెం రిజల్ట్ ఉంది కాబట్టి మీ దాకా కూడా తీసుకొచ్చాను. మొదటి వేపాకండి, దగ్గర ఇది వచ్చి ఎక్కువ చుండ్రు రాకుండా, హెడ్లో ఎలాంటి ఇది లేకుండా ఉంటుంది. వేపాకు, మందారం హెయిర్ గ్రోత్కి, కరివేపాకు హెయిర్ గ్రోత్ కోసమే, ఆమ్లా, అలాగే గోరింటాకు ఇది హెయిర్ వైట్గా రాకుండా ఉండడానికి, మందారము, ఇంకా ఆనియను, అలాగే ఇప్పుడున్నది సమ్మర్ కాబట్టి మెంతులు కూడా వేస్తున్నాము. ఇవి హెయిర్లో బాగా ఇవ్వడం వల్ల వేడి అన్నది తగ్గి చలవ చేస్తుంది. సో ఎలా ఆయిల్ కాసుకోవాలో ప్రాసెస్ అనేది చూపిస్తాను. దగ్గరికి రావాలి మీకు కనపడ్డు లేకపోతే నేను చూపించేదా. ఇదైతే 1 kg ఆయిల్ అండి, ఆర్గానిక్గా గానుగ నూనె అంటాము, కొబ్బరి నూనె. సో దీన్ని 1 లీటర్ ఆయిల్ బాండీలో వేసుకోవాలి. దగ్గరకు వచ్చి దీన్ని చూపించాలి ఇట్లా వేసేటప్పుడు. దగ్గరికి ఆయిల్ బాగా వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా తెరిలిన తర్వాత కొంచెం వేడెక్కి పొంగుతుంది అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు వస్తుంది. వీటిలన్నిటిని 1 by 1 వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే మందారం వేసుకుంటున్నాను నేను. కనపడలేదు. మొదటగా ఆమ్లా వేసుకుంటున్నాను. 1 by 1 వేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఎంతమందికి తెలుసు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది, అలాగే హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది. వేపాకు వేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డాండ్రఫ్ ఉండడం వల్ల హెయిర్ గ్రోత్ అన్నది చాలా ఆగిపోతుంది, అలాగే హెయిర్ ఫాల్ సమస్యలు ఎక్కువగా వస్తాయి. చుండ్రు, అలాగే పేరున్నా కూడా మందారం ఇలా పెద్దగా ఉన్న ఆకులు వేసుకోవాలి, అలాగే పువ్వులు కూడా పెద్దగా వేసుకోవాలి. 5 లీవ్స్ అలా ఉన్నది కాకుండా ఇలా పెద్దగా ఉన్న మందారం కూడా పెట్టుకోవచ్చు. సో మందారాకు, పెరుగు, మెంతులు, వేపాకు చుండ్రుకు బాగా ఉపయోగపడుతుందండి. వాటర్ వేయకుండా పెరుగుతోనే మిక్సీ పట్టుకొని సో వేసుకోవచ్చు. సో ఇవన్నీ 1 by 1 ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత మెంతులు అయితే ఒక 3 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే సమ్మర్లో చలవ చేస్తుంది, వేడి చేయకుండా చల్లగా ఉండటానికి. సో మెంతులు నార్మల్గా ఆయిల్లో పెట్టుకొని కూడా ఆయిల్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కొక్కటిగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఆనియన్స్ అన్ని కేజీలో ఉంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత మేము గ్యాస్ అనేది హై మూడ్లో పెట్టామంటే ఇలా పొంగుతూ ఉంటుంది. సో ఇందులో అయితే నేను ఒకటి వేయడం మర్చిపోయాను, అది మీకు గుర్తుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో కాసేపు తర్వాత వేస్తాం దాన్ని, అది కలబంద. ఎందుకంటే కలబంద ముందు వేసామంటే అందులో జిగురు శాతం అలా ఉంటుంది కాబట్టి వాటర్ ఉండడం వల్ల నూనె చిటపట్లాడే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి కొంచెం ఒక 5 minutes అలా అయిన తర్వాత వేసాను నేను. సో ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఒక 20 minutes అయినా 25 minutes అయినా పడుతుంది. సో ఇవి బాగా నూనెలో వేగితేనే అందులో ఉన్న రసము అవంతా ఆయిల్కి పడుతుంది. సో ఇలా అయితే ఉంటుంది. ఆయిల్ బాగా మరిగిన తర్వాత కలర్ చేంజ్ అయిపోతుంది, డార్క్ గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. సో ఇవన్నీ ఇలా మరమరాల్లాగా వేగేంత వరకు ఉడికించుకోవాలి ఆయిల్లోనే. ఆ తర్వాత అవి బాగా ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలన్నమాట. ప్రతి ఒక్కటి కూడా ఇలా అయిపోవాలి. స్టవ్ కట్టేసి ఒక 10-20 minutes అలా వదిలేసామంటే ఆయిల్ బాగా చల్లారుతుంది.
ఇవన్నీ క్రిస్పీగా అయిపోతుంది. సో వీటిలో ఉండే రసము, సారము అన్నీ కూడా ఆయిల్కి బాగా పడతాయి. సో ఆ ఆయిల్ మనం పెట్టుకోవడం వల్ల కూడా చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో ఆయిల్ చల్లారిన తర్వాత ఇలా డ్రై చేసుకోవాలన్నమాట. మా ఇంట్లో అయితే టీ జార్ మాత్రమే ఉంది కాబట్టి నేను దాంట్లోనే చేస్తున్నాను. అది మీరు వేడిగా ఉన్నప్పుడైతే చేయకండి, ఎందుకంటే జార్ కాలిపోతుంది కాబట్టి ఆయిల్ కంప్లీట్గా కూల్ అయిపోవాలి. చల్లారిన తర్వాత వేసుకోవాలన్నమాట. అందులో స్ట్రెయిన్ చేసేసిన తర్వాత ఇంకా క్లాత్లో కొద్దిగా వేసి అంతా పిండేస్తున్నాను, ఎందుకంటే వాటిలో అంతా ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం జార్లో అయితే అలా పిండలేం కాబట్టి ఒక మంచి క్లాత్ తీసుకొని అందులో వేసేసి ఇలా గట్టిగా పిండేసామంటే ఎక్కడైనా ఉన్న ఆయిల్ మొత్తం కూడా వచ్చేస్తుంది. సో ఇలా పిండేసుకోవాలన్నమాట. ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం అయితే ఇంతే అండి. సో ఇది ఒక 1 మంత్ అలా యూస్ చేస్తే కానీ మీకు రిజల్ట్స్ అయితే బాగా తెలుస్తాయి. మనం హెడ్ బాత్ చేసిన తర్వాత, హెడ్ బాత్ చేసే ముందు డైలీ మనం ఆయిల్ పెట్టుకుంటాం కాబట్టి ఆయిల్ పెట్టుకునే ప్లేస్లో ఈ ఆయిల్ కూడా పెట్టుకోవచ్చు. నో సైడ్ ఎఫెక్ట్స్ అండి, మంచిగా వర్క్ అవుతుంది. సో 1 మంత్ వాడండి. ఒకవేళ మీకు ఓకే రిజల్ట్ బాగుంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా యూస్ చేయండి. నాకైతే మంచి రిజల్ట్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్కరికి ఇలాంటి రిజల్ట్స్ ఉంటాయి అని కూడా నేను చెప్పలేను. వాళ్ళ హెయిర్ బట్టి, వాళ్ళ రిజల్ట్స్ బట్టి ఉంటుంది. సో డాండ్రఫ్ ఉంటే మాత్రం హెయిర్ గ్రోత్ అవ్వదు కాబట్టి వేపాకు వేస్తున్నాను. మా అమ్మాయి స్కూల్ నుంచి వచ్చేసింది, ఏదో చేస్తుంది మమ్మీ అని చూస్తుంది. సో గట్టిగా పిండేసుకోవాలి. పిండేసిన తర్వాత మాత్రం పిప్పిలాగా ఉంటుంది. అంతా ఆ ఆకులన్నీ బాగా ఆయిల్లో మరిగాయి కాబట్టి మనం ఇలా పిండగానే అన్నీ పిండిగా అయిపోతాయండి. సో ఇవన్నీ నీట్గా స్ట్రెయిన్ చేసుకోవాలి. క్లాత్ అయితే మంచి క్లాత్ తీసుకోండి, తర్వాత వాష్ చేసేసుకోవచ్చు. ఇలా గట్టిగా పిండినట్టుగా పిండాలి. ఆయిల్ చూడండి, మా అమ్మాయికి పెడుతున్నాను. ఆయిల్ అయితే చాలా ఎక్కువ వస్తుంది, కలర్ కూడా చాలా చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఇది చూసారు కదా, ఇలా వస్తుందన్నమాట. మొత్తం పిండేసిన తర్వాత అంతా పిప్పి మాత్రమే ఉంటుంది, అది తీసేసి బయట పడేయడమే. సో నేనైతే ఒక టిఫిన్ లాంటి దీంట్లోకి ఉంచుకున్నాను. ఆ తర్వాత బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ముందుగా దాంట్లో తీయడానికి వీలు కాదు కాబట్టి నేను ముందు ఒక దీంట్లో పిండేసుకొని తర్వాత బాటిల్లో అయితే స్ట్రెయిన్ చేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా, ఆయిల్ డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది మరిగేటప్పుడు స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఆ స్మెల్కి ఇంకా కొంచెంసేపు అక్కడే ఉందామా అనిపించేంతలా ఉంటుంది. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇలా బాటిల్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. వీక్కి 3 times 4 times అలా ఆయిల్ అప్లై చేసేటప్పుడంతా ఈ ఆయిల్ అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసుకోవడమే. డాండ్రఫ్ పోతుంది కాబట్టి హెయిర్ కూడా బాగా గ్రోత్ అవుతుంది. సో నేనైతే ఎయిర్ టైర్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇది వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి.